నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. ప్రతి ఉదయం మీ హృదయములో సరాగాలు వినిపించాలి. వసంత సమీరంలా యమున తరంగంలా సాగిపోవాలి. మిత్రులందరికీ శుభోదయం. జీవిత సత్యం. మన జీవితం చాలా చిన్నది, శాశ్వతం కానిది. మరి మన జీవితమే శాశ్వతం కానప్పుడు సమస్యలు ఎలా శాశ్వతమవుతాయి? ప్రతి నిమిషం నవ్వుతూ సంతోషంగా గడిపేద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం హేమంత ఋతువు, మార్గశిర మాసం శుక్లపక్షం, 2025 నవంబర్ 25 మంగళవారం. సూర్యోదయం ఉదయం 6:30 సూర్యాస్తమయం సాయంత్రం 5:35. చంద్రోదయం ఉదయం 10:32. చంద్రాస్తమయం రాత్రి 9:51. తిథి పంచమి రాత్రి 10:54 వరకు. తదుపరి షష్ఠి. నక్షత్రం ఉత్తరాషాఢ రాత్రి 11:46 వరకు. తదుపరి శ్రవణం. కరణము భవ ఉదయం 10:11 వరకు. తదుపరి బాలవ రాత్రి 10:54 వరకు. తదుపరి కౌలవ. యోగము గండము మధ్యాహ్నం 12:43 వరకు. తదుపరి వృద్ధి. అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 2:49 నుండి 4:12 వరకు. యమగండం ఉదయం 9:16 నుండి 10:39 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:03 నుండి 1:26 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:43 నుండి 9:27 వరకు. తిరిగి రాత్రి 10:45 నుండి 11:37 వరకు. వర్జ్యం ఉదయం 6:34 నుండి 8:18 వరకు. తిరిగి తెల్లవారుజామున 4:13 నుండి 5:55 వరకు. శుభ సమయాలు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:54 నుండి 5:42 వరకు. అమృత గడియలు సాయంత్రం 5:23 నుండి 7:07 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:40 నుండి 12:25 వరకు. నవంబర్ 25 మంగళవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి పంచమి రాత్రి 10:54 వరకు ఉంది. తదుపరి షష్ఠి. పంచమి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది. తదుపరి వచ్చే షష్ఠి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. మధ్యాహ్నం 12:43 వరకు ఉండే గండము యోగము శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. మంగళవారం పంచమి తిథి కలయికతో దగ్ధయోగం ఏర్పడుతుంది. దగ్ధయోగం ప్రయాణాలకు అనుకూలమైనది కాదు. వారం మంగళవారం చాలా రకాల శుభకార్యాలకు వాడరు. సాధారణమైన పనులు, మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు వృశ్చిక రాశిలో, చంద్రుడు మకర రాశిలో ఉంటారు.
మంగళవారం ఉత్తరం వాయువ్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. చంద్రబలం మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, మీనం. నక్షత్ర బలం ఉత్తరాషాఢ నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు భరణి, రోహిణి, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, హస్త, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు రేవతి. శ్రవణ నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు అశ్విని, కృత్తిక, మృగశిర, ఆరద్ర, పుష్యమి, మఖ, ఉత్తర, చిత్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, శతభిషం, ఉత్తర భాద్రపద. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. అతి బలవంతుడైన భీముడిలోని లోపం అతి తిండి. ఈరోజు ప్రశ్న, కుక్క రూపములో ధర్మరాజుని వెంబడించింది ఎవరు? యమధర్మరాజు, శకుని, నరకాసురుడు, కాలభైరవుడు. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి ఒక ప్రధాన సమస్య నుంచి మిత్రుల సహాయంతో గట్టెక్కుతారు. వృషభ రాశి విద్యార్థులకు మరింత ప్రోత్సాహకర సమయం. మిథున రాశి ఉద్యోగులు ఎట్టకేలకు అవకాశాలు సాధిస్తారు. కర్కాటక రాశి కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. సింహరాశి ఆరోగ్యపరంగా చికాకులు కొంత తొలగుతాయి. కన్య రాశి మిత్రులను కలుసుకొని మరింత ఉల్లాసంగా గడుపుతారు. తులారాశి ఒక ఆలోచన మీ జీవితంలో మార్పులు తెస్తుంది. వృశ్చిక రాశి మీ సహాయం పొందిన వారే చిక్కులు తేవచ్చు, అప్రమత్తత అవసరం. ధనుస్సు రాశి పట్టుదలతో కొన్ని సమస్యలను పరిష్కరించుకుంటారు. మకర రాశి వ్యతిరేక పరిస్థితులు అనుకూలిస్తాయి. కుంభరాశి ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. మీనరాశి సకాలంలో డబ్బు సమకూర్చి రుణాలు తీరుతాయి. ఇది ఈరోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.